నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారిక హాలిడేస్ సంబంధించినటువంటి అనగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి సాధారణ హాలిడేస్, అదేవిధంగా ఆప్షనల్ హాలిడేస్ సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అది అధికారికంగా విడుదల చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ సాధారణ హాలిడేస్ అదేవిధంగా ఆప్షనల్ హాలిడేస్ సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో ఒకసారి అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి ఈ అధికారిక ఆర్డర్ ప్రకారం మనము ఇక్కడ చూసినట్లయితే సాధారణ హాలిడేస్ సంబంధించినటువంటి మొత్తం 27 హాలిడేస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆప్షనల్ హాలిడేస్ చూసినట్లయితే 26 హాలిడేస్ అయితే ఉన్నాయి. ఒకసారి మనకు ఈ సాధారణ హాలిడేస్ ఒకసారి చూసినట్లయితే జనవరి సంక్రాంతి పండుగ నుంచి మనకు వీటికి సంబంధించినటువంటి హాలిడేస్ మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్లో మనకు క్రిస్మస్ పండుగ వరకు ఈ అధికార హాలిడేస్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ 27 రోజులు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఈ లిస్ట్ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు సంక్రాంతి పండుగ చూసినట్లయితే భోగి రోజు 14 జనవరి, అదేవిధంగా సంక్రాంతి పొంగల్ సంబంధించినటువంటి పండుగ 15వ తారీఖు, అది కూడా జనవరి. అదేవిధంగా రిపబ్లిక్ డే జనవరి 26, మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీ, అదేవిధంగా హోలీ మార్చి 3వ తేదీ, ఉగాది మార్చి 19, అదేవిధంగా రంజాన్ మార్చి 21, అదేవిధంగా రంజాన్ సంబంధించినటువంటి ఇంకో హాలిడేస్ అనమాట 22వ తేదీ కూడా మనకు హాలిడే ఉంటుంది. అదే రోజు మనకు సండే వస్తుంది. అదేవిధంగా శ్రీరామనవమి మార్చి 27, గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 3వ తేదీ, అదేవిధంగా ఏప్రిల్ 5వ తేదీ వచ్చేసరికి బాబు జగజీవన్ రామ్ బర్త్డే సంబంధించిన అంటే జయంతి సంబంధించినటువంటిది. అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. అదేవిధంగా మే 27వ తేదీ వచ్చేసరికి మనకు బక్రీద్ పండుగ ఉంది. అదేవిధంగా జూన్ 26వ తేదీన వచ్చేసరికి మనకు మొహరం పండుగ ఉంది. అదేవిధంగా ఆగస్టు 10వ తేదీ నాడు మనకు బోనాలు, ఆగస్టు 15వ తేదీ ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 26వ తేదీ మనకు ఈద్ మిలానబీ సంబంధించినటువంటి పండుగ. అదేవిధంగా సెప్టెంబర్ 4వ తేదీన మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి. అదేవిధంగా సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి. అక్టోబర్ 2వ తేదీన వచ్చేసరికి గాంధీ జయంతి సంబంధించినటువంటిది. అదేవిధంగా అక్టోబర్ 18వ తేదీన మనకు బతుకమ్మ పండుగ ఉంటుంది, సద్దుల బతుకమ్మ. అక్టోబర్ 20వ తేదీన విజయదశమి పండుగ ఉంటుంది. అక్టోబర్ 21న మనకు విజయదశమి సంబంధించిన ఇంకో పండుగ ఉంటుంది, అంటే ఇంకో రోజు హాలిడే, అదే కూడా మనకు 20, 21 2 రోజులు వస్తుంది. అదేవిధంగా నవంబర్ 6వ తేదీన దీపావళి, నవంబర్ 24వ తేదీన కార్తీక పౌర్ణమి, అదేవిధంగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 26వ తేదీన సేమ్ క్రిస్మస్ సంబంధించినటువంటి ఎక్స్ట్రా హాలిడే కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకు సాధారణ సెలవులు చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకు 27 రోజులైతే మనకు ప్రకటించడం జరిగింది. ఆప్షనల్ హాలిడేస్ వచ్చేసరికి 26 రోజులు మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది వీటికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనకు అధికారికంగా ప్రకటించినటువంటి హాలిడేస్ సంబంధించినటువంటి లిస్ట్. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అలాగే మరిన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.